రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. గెలుపోటముల లెక్కల్లో హస్తం నేతలు బిజీగా ఉన్నారు. ఎంపీ సెగ్మెంట్ల వారీగా సమాచారం తెప్పించుకుంటున్నారు. రూరల్ ఏరియాల్లో పోలింగ్ తమకే కలిసి వస్తుందని భావిస్తున్నారు. రుణమాఫీ అంశం జనాల్లోకి సక్సెస్ఫుల్ గా వెళ్లిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. డబుల్ డిజిట్ పక్కాగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. గెలుపోటముల లెక్కల్లో హస్తం నేతలు బిజీగా ఉన్నారు. ఎంపీ సెగ్మెంట్ల వారీగా సమాచారం తెప్పించుకుంటున్నారు. రూరల్ ఏరియాల్లో పోలింగ్ తమకే కలిసి వస్తుందని భావిస్తున్నారు. రుణమాఫీ అంశం జనాల్లోకి సక్సెస్ఫుల్ గా వెళ్లిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. డబుల్ డిజిట్ పక్కాగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎంపీ ఎన్నికలపై కాంగ్రెస్ ముఖ్య నేతల లెక్కలేంటి? కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న జరిగిన పోలింగ్పై లెక్కలేసుకునే పనిలో పడ్డారు. నిన్నటి సాయంత్రం నుంచి ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇంత మేరకు పోలింగ్ నమోదైంది, రాష్ట్రంలో మొత్తం నమోదైన పోలింగ్ పర్సెంటేజ్, దాంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని పార్టీ గెలుపు అంచనాలపైన ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని మొదటి నుంచి భావిస్తుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ నేతలంతా పదే ప్రస్తావించుతూ ఎన్నికల ప్రచారం చేశారు. అంతేకాదు ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా భావిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో మార్పు వచ్చింది. 100 రోజుల పాలన మాకు ఈ ఎన్నికల ఫలితాల రెఫరెండంగా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. పక్కాగా 14 సీట్లు పక్కా అని కూడా స్పష్టం చేసింది. అందులో భాగంగానే 27 రోజుల పాటు 57 సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ చేశారు. ఇక మిగతా నాయకులు కూడా బాగా కష్టపడి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే నిన్న జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఈజీగా గెలిచే సీట్లు ఎన్ని, కొన్ని టైట్ అంటే ప్రతిపక్షాలతోని టైట్ ఫైట్ ఇచ్చి గెలిచే సీట్లు ఎన్ని, ఎక్కడ ఎలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అనే దానిపైన కాంగ్రెస్ నేతలు లెక్కలేసుకునే పనిలో పడ్డారు. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న జరిగిన పోలింగ్ శాతంతో పాటు ఆ నియోజకవర్గంలో పల్స్ ఎలా ఉంది, పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏ సెక్టర్ పీపుల్స్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందనే దానిపైన లెక్కలేసుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అది మహిళా ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ వైపు టర్న్ చేసే అవకాశం ఉంటుంది. దాదాపు మహిళా ఓటర్లు అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇదంతా మహిళా ఓటర్లను ప్రభావితం చూపుతుంది. మహిళా ఓటర్లు నేరుగా కాంగ్రెస్ పార్టీకే ఓటేసే అవకాశం ఉంటుంది. నిన్న జరిగిన పోలింగ్ పర్సంటేజ్లో మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక మైనార్టీ ఓటు బ్యాంకు కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కే మైనార్టీలు కావచ్చు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు కాంగ్రెస్ వైపే ఓటు వేసినట్లు వాళ్ళ అంచనాలు కావచ్చు, వాళ్ళ లెక్కల్లో కావచ్చు స్పష్టమవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా, ఈ 2 అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత గ్రాఫ్ పెరిగేలాగా ఉన్నాయి. ఎందుకంటే రుణమాఫీ చేస్తామని ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని పదే ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం, రైతులకు రైతు భరోసా కూడా డబ్బులు వేయడం కావచ్చు, రైతులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా యూత్కు అంటే నిరుద్యోగ యువతకు ప్రధానంగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీ విషయంలో అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాల భర్తీ చేసినాం. చిక్కుముడు కోర్టు కేసులు ఏమున్నా కూడా వాటిని అన్నింటినీ సాల్వ్ చేసి ఉద్యోగాల భర్తీ చేసినాం. కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చినాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ను మళ్ళీ తిరిగి వాటిని ఉద్యోగాలను పెంచి వాటికి సంబంధించిన సంఖ్యను పెంచి రీనోటిఫికేషన్ ఇచ్చాం. కాబట్టి నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. వాళ్ళ కూడా ఓటు అంతా కాంగ్రెస్ వైపే నిన్న పడింది అనేది కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాంతోపాటు
మిగతా డిఏలు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు కూడా ప్రకటించడం ఇవ్వడం కూడా ఉద్యోగులు కూడా కాంగ్రెస్ వైపు వచ్చారు అనేది కాంగ్రెస్ నేతలు ఒక అంచనా వేసుకుంటున్నారు. ఇక చాలా వరకు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 70కి పైగా ఓటింగ్ శాతం నమోదైంది. అటు ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్ నగర్ లాంటి ఆదిలాబాద్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున పర్సంటేజ్ అంటే 70కి పైగా పోలింగ్ పర్సంటేజ్ జరిగింది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 65% పోలింగ్ జరిగింది. అంటే గతంలో 2019లో కూడా సేమ్ దాంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా స్వల్పంగా కొంత మేరకు పెరిగిన 65% వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్కే నిన్న ఎక్కువగా ఓటు వేసే అవకాశం ఉందని వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. కొంత ఈజీగా అంటే డబుల్ డిజిట్ ఈజీగా టచ్ చేస్తుంది అనుకుని అంచనాలు వేసుకుంటున్నారు. అంటే 14 సీట్లు పక్కా అనుకున్న కాంగ్రెస్ నేతలు ఎలాగైనా 10కి పైగా సీట్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నట్లు వారి అంచనాల్లో స్పష్టమైంది. కొన్ని చోట్ల ఆదిలాబాద్ లాంటి చోట్ల అభ్యర్థి బలం అంటే ఒక టీచర్ను బరిలో దింపినప్పటికీ ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి బరిలో దింపినప్పటికీ కూడా అక్కడ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతల్లో అంచనాలు వేసుకుంటున్నారు. ఇక మహబూబ్ నగర్ డీకే అరుణ అక్కడ ప్రత్యర్థిగా ఉన్నారు బీజేపీ నుంచి వెళ్ళి. అక్కడ వంశేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే అది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటారు. ఇక వరంగల్లో కూడా వరంగల్ కడియం కావ్య అక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్కు టర్న్ కావడం, మొన్నటి వరకు కడియం శ్రీహరి, కడియం కావ్య వాళ్ళు బీఆర్ఎస్లో ఉండడం వల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కావచ్చు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు, మైనార్టీ ఓటు బ్యాంకు ఇదంతా అక్కడ అభ్యర్థి గెలుపు కోసం దోహదపడుతుందని కాంగ్రెస్ నేతల్లో ఒక అంచనా వచ్చినట్లు తెలిసింది. ఇక మిగిలిన మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్కు సానుకూలమైన ఓటు బ్యాంకు నిన్న పోలైపోయింది. కాబట్టి మెజార్టీ సీట్లలో 10కి పైగా స్థానాలు ఈజీగా కైవసం చేసుకుంటాము. డబుల్ డిజిట్ కాంగ్రెస్కి పక్కా అనేది కాంగ్రెస్ నేతల్లో అంచనాలు వేసుకుంటున్నారు. చాలా వరకు అన్ని సెక్టార్ల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు సానుకూలంగా ఉండడంతో కాంగ్రెస్కే నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్కే కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా ఒక్క సీటు కూడా రానివ్వము అని అయితే గతంలో చెవెళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో అది జరగబోతుంది. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాష్ట్రంలో గెలుచుకునే పరిస్థితి లేదు. చాలా చోట్ల టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లోకే ఉంటారు. బీజేపీ కొంత మేరకు సీట్లు సాధించుకున్న బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీటు కూడా రాష్ట్రంలో నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. కానీ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో డబుల్ డిజిట్ సాధించి ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది. ఇక సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ నేతల్లో ఇవాళ లెక్కలు వేసుకుంటున్న దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క అభిప్రాయం, గ్రౌండ్ నుంచి వస్తున్న వాళ్ళ సమాచారం బట్టి చూసుకుంటే మెజార్టీ సీట్లు కాంగ్రెసే సొంతం కాబోతుందని చెప్తున్నారు.